ఎన్నో మూవీస్లో యాక్ట్ చేశారు. ముఖ్యంగా చిరంజీవి గారితో యాక్ట్ చేయడం అసలు ఆ అవకాశం ఎలా వచ్చింది? యాక్చువల్లీ ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆయన చూస్తే చాలు అని అనుకునేదాన్ని. బట్ కొన్ని ఫస్ట్ సాంగ్స్ కానీ ఒక స్పెషల్ సాంగ్స్ కానీ అవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఒక 3-4 మూవీస్ తర్వాత చిరంజీవి గారి ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందనమాట. ఇట్లా ఏముండదమ్మా, జస్ట్ 3 days షూట్ ఉంటుంది, కానీ ఒక చిన్న బీట్ అంతే, అదే ఉంటుంది, పర్వాలేదా అంటే, సార్ మీరు నుంచోమన్నా నుంచుంటాను కావాలంటే, చిరంజీవి గారు ఉంటే చాలు. శంకర్ దాదా MBBSలో ఆ బేగంపేట బుల్లెమ్మ ఆ ఒక్క వర్డ్ గురించి సాంగ్ వెళ్ళాను. చాలు చిరంజీవి గారు చూస్తే చాలు అని అనుకుని వెళ్ళాను అనమాట. ఓకే, అంటే ఆ తర్వాత మీకు శంకర్ దాదా తర్వాత మీరు అందరివాడు కావచ్చు, తర్వాత సైరా నరసింహారెడ్డిలో కూడా మీకు ఆఫర్ వచ్చింది. ఇంకా సైరా నరసింహారెడ్డితో ఇంకా క్లోజ్ షాట్స్ మీకు చాలా, అసలు అమ్మో ఎన్ని రోజులు, ఒక 45 days వర్క్ చేశాను మొత్తం సైరా నరసింహారెడ్డిలో. జార్జియా వెళ్ళాం, అసలు సూపర్ ఎక్స్పీరియన్స్ అనమాట. మర్చిపోలేము ఇంకా ఆ సైరా నరసింహారెడ్డి. అప్పటి వరకు మెగాస్టార్ ని ఒక రేంజ్ లో స్క్రీన్ మీద అలా చూసారు. ఒక్కసారి మీతో పాటు ఆయనతో పాటు జర్నీ చేయడం ఆ షూట్స్ లో కానీ ఆ సెట్స్ లో ఎలా అనిపించింది సార్తో మాట్లాడి? ఫస్ట్ ఆఫ్ ఆల్ శంకర్ దాదా MBBSలో అందరూ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, డాన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ప్రాక్టీస్ చేసేసారు, స్టెప్ వేయడానికి రెడీగా ఉన్నారు. ఏంటి సార్ రావట్లేదు ఏంటి అంటే వెయిట్ చేస్తుంటాం కదా, ఎప్పుడెప్పుడు చూద్దామా అనేసి వెయిట్ చేస్తున్నాము. సార్ ఇంకా రావట్లేదు, అదేంటి మరి రాకుండానే సార్ వెంటనే ఎలా చేసేస్తారో ఆ స్టెప్ అనేసి అనుకున్నా. బట్ ఏం లేదు, క్యారివాన్ నుంచి ఇలా దిగారు. అట్లా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్లాక్ అయిపోయాను మొత్తం, మైండ్ అంతా అట్లా చూస్తూనే ఉన్నాను. హలో హాయ్ సారే చెప్పారు అంటే, హాయ్ కూడా ఆయనే, హాయ్ మా హాయ్ హాయ్ అని చెప్పేసి చెప్తుంటే ఇట్లా ఒక హార్ట్ బీట్ మొత్తం చాలా ఫాస్ట్గా అయిపోయింది. అది చెప్పడానికి కూడా షివరింగ్ వచ్చేసింది, అంటే ఆ టైంలో ఎలా ఉంటుంది అనేది. తర్వాత సైరా నరసింహారెడ్డి అందరివాడిలో టబు గారి చెల్లెలు క్యారెక్టర్ చేశాను. అందులో కూడా చాలా క్లోజ్ సీన్సే ఉన్నాయి సార్తో. చాలా ఎంత న్యాచురల్గా చేస్తారంటే, నిజంగానే ఆయనతో వర్క్ చేస్తుంటే నవ్వు ఆపుకోవడం చాలా కష్టం. అంటే ఆయన కొన్ని కామెడీస్ చేసినప్పుడు ఎంత న్యాచురల్గా, మా సీన్స్ అన్నీ కామెడీ సీన్సే ఉన్నాయి అనమాట అందరివాడిలో. ఆయన చేస్తుంటే మేము నవ్వకూడదు, అది ఎట్లా అంటే కష్టం, ఆయనతో కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టంగా ఉండేది. సో హ్యాపీ అండి. ఇంకా సైరా నరసింహారెడ్డిలో అయితే క్యారెక్టర్ రాగానే సార్తో ఉంటుంది, కాంబినేషన్ ఉంటుంది. కత్తి యుద్ధాలు నేర్పించారు మాకు నిహారికతో పాటు కలిసి. కొంచెం చబ్బీగా ఉండేదన్నమాట అప్పుడు నేను. అప్పుడు అంత చబ్బీగా ఉండేదాన్ని. ఒక 1 week ఆ కత్తి యుద్ధాలు చేసేసరికి 4 kgs తగ్గిపోయాను. ఓన్లీ ఆ 4 కత్తి యుద్ధంతో చాలా ఎక్స్పీరియన్స్. అంటే ఫస్ట్ శంకర్ దాదా MBBSలో ఒక చిన్న బీట్లో మిమ్మల్ని అడగటం, మీరు జస్ట్ ఆయన మూవీలో యాక్ట్ చేస్తే చాలు, ఆయన చూస్తే చాలు అనుకున్నారు. తర్వాత అందరివాడు కావచ్చు, సైరా నరసింహారెడ్డి కావచ్చు, క్లోజ్ షాట్స్ ఫుల్ లెంత్ మ్యాక్సిమం మీరు ఆఫర్ కొట్టేశారు. అప్పుడు ఎలా అనిపించింది? నిజంగా అనుకున్నారా ఫస్ట్ టైం శంకర్ దాదా తర్వాత మళ్ళీ చిరంజీవి గారితో ఈ అవకాశం వస్తుంది? అది నా లక్ అండి నిజంగా. అంటే ఆయనతో వర్క్ చేయాలని ఎంతోమంది అనుకుంటారు. ఇప్పటికీ నాకు తెలిసి ఆయనతో ఒకసారి ఒక ఛాన్స్, చిన్న ఫోటో తీసుకున్నా చాలు అనే మంది కూడా చాలా మంది ఉంటారు కదా. అలాంటిది నాకు 3 movies చేశానంటే ఆయనతో చాలా అంటే హ్యాపీలో. ఇంకా దానికి మించిన వర్డ్ ఏమన్నా ఉంటే అది అంతే. అయితే మీరు ముందు నుంచి కూడా అసలు ఏజ్ నుంచి మెగాస్టార్ అంటే ఓకే ఆ అభిమానం పెంచుకోవడం కానీ, యాక్చువల్గా అందరికీ కూడా ఆయన ఒక డ్రీమ్ హీరో. అవును. మీ ఏజ్ నుంచి చూడడం, ఆ మూవీస్ చూడడం కానీ? మా మదర్ చాలా పెద్ద ఫ్యాన్ అనమాట చిరంజీవి గారికి. అంటే ఆయన సాంగ్స్ ఇప్పటికీ కూడా నేను ప్లే చేస్తూనే ఉంటాం ఇంట్లో. జగదికి వీరుడు అతిలోక సుందరి కానీ, చాలా నాగా ఏంటది పాముది స్నేక్ది ఒక డాన్స్ ఉంటుంది, మాధవి గారితో చేశారు ఆయన ఒక మూవీ, పున్నమి నాగు రైట్. అది కానీ అసలు మా మదర్ నుంచే వచ్చింది నాకు. తనకి చాలా ఇష్టం అనమాట. ఆవిడ చూస్తూ ఉన్నప్పుడు మాకు బుర్రలోకి వెళ్ళిపోయింది చిరంజీవి గారు అనేసి ఒక ఇది పడిపోయింది అనమాట. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. మీకు బాగా ఇష్టమైన మూవీ అంటే ఏం చెప్తారు మెగాస్టార్ గారిది? స్వయం కృషి. తర్వాత పున్నమి నాకు కూడా బాగుంటుంది. ఏది అసలు 1, 2 అని చెప్పలేము, అసలు ఒకటని పిక్ చేయలేం.
ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి తర్వాత ఒకటి అసలు ఆయన దేంట్లో తక్కువ ఉంటుంది అంటే ఏ యాక్టింగ్ సరిగా చేయకుండా ఉంటారు కదా, అందుకే చెప్పడం చాలా కష్టం. సాంగ్స్ బాగా ఇష్టమైన ఎప్పుడన్నా సరదాగా ఇంట్లో హామ్ చేసుకునే సాంగ్స్ కానీ ఫ్రెండ్స్ దగ్గర చిట్ చాట్స్లో పాడుకునే సాంగ్స్ కానీ ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయండి. మన అదే చెప్పాను కదా, జగదిక వీరుడు అతిలోక సుందరిలో కొన్ని మూవీస్. తర్వాత మూవీ నేమ్స్ తెలీదు యాక్చువల్ ఫస్ట్. అది ఏదైనా పాడతారా ఒక సాంగ్? జస్ట్ 2 lines. నేను పర్లేదు, మీరు నా వాయిస్ లో చిరంజీవి సార్ కనుక ఆ సాంగ్ వింటే చీ అంటారేమో అనిపిస్తుంది నాకు. ట్రై చేయండి ఒక 2 lines. చిన్ని చిన్ని కోరికలడగా శ్రీనివాసుడు నన్నడగా అన్నుల మిన్న అలమేల్ మంగ అతని సన్నిధి కొలుండా. బాగుంది, కానీ చిన్ని చిన్ని పాట పాడుతుంటే చిన్నగానే పాడాలా? అంతకంటే వాయిస్ రావట్లేదు. ఓకే, నైస్ నైస్. థ్యాంక్ యూ సో మచ్. అంటే అంత హ్యాపీనెస్ నాకు ఇచ్చారు ఇప్పుడు ఆ సాంగ్ గుర్తు చేసి కూడా.